క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి 10 వచన భాగాలు మన జ్ఞాపకం చేసుకుంటే, ఒక సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన గొప్ప కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి వచనంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనంలో నుండి జ్ఞాపకం చేసుకుంటే, తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. పిల్లరా, ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానముగా ఉన్న దేవుడు, ఆయన పరలోకములో ఉన్న దేవుడు, దేవునితో సమానంగా ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి చిత్త ప్రకారంగా, తన తండ్రి యొక్క చిత్తానికి విధేయుడై ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. మానవుల పాప పరిహారము కొరకై ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. పిల్లరా, ఆయన పరలోకమును, ఆకాశములను, మహాకాశములను దాటుకొని ఈ లోకములోనికి దిగొచ్చాడు. దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకుంటే, నశించిపోవచ్చున్న మానవుని రక్షించుట కొరకు ఆయన పరలోకమును, మహిమను, సింహాసనమును, అధికారమును, ఆయన ఘనతను విడిచిపెట్టి ఆకాశములను దాటుకొని ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా వచ్చాడు. కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకములోనికి వచ్చాడు. పిల్లరా, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. మహామహుడైన దేవుడు శరీరాన్ని ధరించుకొని లోకములోనికి వచ్చాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. అలాగూ జీవించే సమయంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది, అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు ఆయన సంచరిస్తూ ఉన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం 4 సువార్తలలో జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లరా, అలాంటి సందర్భంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయా పట్టణాలు, గ్రామాలు సంచరిస్తున్నప్పుడు ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఆయన దోణి ఎక్కి సముద్రమును దాటి తన పట్టణములో ప్రవేశించెను. కాబట్టి పక్షవాయు రోగముతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన రక్షించడానికి, ఆయన స్వస్థపరచడానికి, ఆయన ధైర్యపరచడానికి సముద్రమును దాటి వచ్చాడు. పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రేమామయుడు, ఆ పరిశుద్ధుడు, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, అగాపి ప్రేమ చేత మనలందరినీ ప్రేమించుతున్నటువంటి దేవుడు, ఎక్కడో ఒక పట్టణములో భయంకరమైన రోగము చేత కదలలేని స్థితిలో మంచము పట్టి ఉన్న ఒకరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశములు, మహాకాశములు దాటుకొని వచ్చడమే కాదు, రావడమే కాకుండా ఆయన సముద్రమును దాటి వచ్చాడు. ఎంత ప్రేమ పిల్లరా! జ్ఞాపకం చేసుకోవాలి, ఆ మహామహుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు తన మహాప్రేమ చేత మనలందరినీ ప్రేమించడానికి ఆయన ఆకాశములను, సముద్రములను దాటుకొని నీ యొద్దకు, నా యొద్దకు వచ్చి మన పాపముల నుండి విడిపించుటకు వచ్చిన గొప్ప రక్షకునిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సముద్రమును దాటి ఆ పట్టణములో ప్రవేశించి ఆ మంచము పట్టి ఉన్నటువంటి ఒకని యొద్దకు ప్రభువారు వచ్చినట్లుగా
దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి విషయం, ఆయన ఒక ఇంటిలో బోధిస్తూ ఉండగా నలుగురు వ్యక్తులు, విశ్వాసం కలిగిన నలుగురు వ్యక్తులు, రక్షణ అనుభవం కలిగినటువంటి నలుగురు వ్యక్తులు, ప్రేమ కలిగినటువంటి నలుగురు వ్యక్తులు, నిరీక్షణ కలిగినటువంటి నలుగురు వ్యక్తులు ఆ మంచము పట్టి ఉన్న ఒకరిని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మోసుకొని వచ్చారు. ఇంటి కప్పుపై నుండి ఆయనను ప్రభు ఎదుట దించినట్లుగా వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లరా, ఆ మంచములో ఉన్న పక్షవాయు రోగముతో ఉన్న ప్రభుని ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి మాట దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో ప్రభు చెప్పిన ఒక గంభీరమైనటువంటి మాట, కుమారుడా భయపడకుము అంటున్నాడు. కాబట్టి ఈ మాట దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుమారుడా ధైర్యంగా ఉండు. పిల్లరా, ఒక వ్యక్తి రోగముతో ఉన్నప్పుడు, శ్రమతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, మరణ భయముతో ఉన్నప్పుడు తన మనసు భయము చేత నింపబడి ఉంటుంది. అలాంటి మనసుని స్వస్థపరచుట కొరకై ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట, కుమారుడా ధైర్యంగా ఉండు. సృష్టికర్త అయిన దేవుడను నేను, స్వస్థపరిచే దేవుడను నేను, యెహోవా రాఫైనటువంటి దేవుడను నేను అన్నటువంటి అభయాన్ని ఆ పక్షవాయు రోగముతో ఉన్న వ్యక్తితో ప్రభు సెలవిచ్చాడు. కుమారుడా ధైర్యంగా ఉండు. కాబట్టి ఈ మాటను మనం ఆలోచించినప్పుడు ప్రభువు ఆ వ్యక్తి మనస్సుని స్వస్థపరిచాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా ఆయా సమస్యల చేత, ఆయా రోగముల చేత, లేకపోతే జీవితంలో సంభవించే అనేక పరిస్థితుల గుండా వెళుతూ ఉంటే, భయపడుతూ ఉంటే, నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు, నా జీవితానికి మరణమే శరణ్యం అనుకుంటూ ఎవరైనా ఉంటే, రోగ భయం చేత, అప్పు భయము చేత, ఆయా బలహీనతలు, లేకపోతే అపజయము, ఓటమి, నిరుద్యోగము, అనేక అంశాల చేతను భయపడుతూ ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి ప్రభు, రక్షకుడైనటువంటి ప్రభు అంటున్నాడు, కుమారుడా కుమార్తె ధైర్యంగా ఉండుము అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి భయం నుండైనా విడిపించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి పిల్లరా, ఈ పక్షవాయు రోగముతో బాధపడుచున్నటువంటి ఆ వ్యక్తితో ప్రభు చెప్పినటువంటి 2వ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ 2వ వచనంలోనే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలోనే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. పిల్లరా, దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. 2వ మాట ప్రభు ఆ రోగి అయిన వ్యక్తితో చెప్పిన 2వ మాట, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి పాపములను క్షమించే అధికారం కలదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవుల పాపములను కలువరి శిలువలో భరించిన ప్రభు, మోసినటువంటి ప్రభు, పాపముల కొరకై తన రక్తాన్ని చిందించినటువంటి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మనిషి కుమారునికి పాపములను క్షమించుటకు అధికారం కలదు. కాబట్టి ఆ ప్రభుల వారు ఆ వ్యక్తితో, ఆ రోగ శయ్యపై ఉన్నటువంటి వ్యక్తితో ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. పిల్లల, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి రావడానికి గల ఏకైక కారణం మానవ పాపములు తీసివేయట కొరకై ఆయన దిగి వచ్చినటువంటి రక్షకుడు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయును. ఎబ్రీయులకు రాసిన పత్రిక జ్ఞాపకం చేస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై బలి అయిన ఏకైక బలియాగము అని ఎబ్రీ పత్రిక చెబుతుంది. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం, ఆయన రక్తము నిష్కలంకమైన రక్తం, ఆ రక్తము పాపములను శుద్ధి చేయగలిగినటువంటి రక్తం. కాబట్టి ఆయన తన రక్తాన్ని కలువరి శిలువలో చిందించాడు. కాబట్టి ఆయన మరణించి సమాధి చేయబడి
మూడో దినం పునరుత్థానుడై తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడతారని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. బట్ ఈ సమయంలో పిల్లరా, మానవుని యొక్క అతి గొప్ప సమస్య మనం ఆలోచించినప్పుడు మానవునికి చాలా సమస్యలు ఉండవచ్చు. ఆ సమస్యల్లో అతి గొప్ప సమస్య పాప సమస్య. అనుకుంటూ ఉండవచ్చు, నీ సమస్య అప్పు సమస్య అయి ఉండొచ్చు, నీ సమస్య రోగ సమస్య అయి ఉండవచ్చు, ఇంకా ఏమేమో నీ సమస్యలు అయి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీ ఏకైక సమస్య, నీ సమస్యలన్నిటికీ పరిష్కారము నీ పాపముల నుండి నీ విడుదల పొందితే ప్రతి సమస్య నుంచి నీకు విడుదల నీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అతని పాపములను క్షమించాడు. తన రక్తము చేత ఆయన పాపములను కడిగి వేశాడు. పిల్లరా, ఆయన ఆత్మకి స్వస్థతనిచ్చాడు. రెండో మాట, మొదటి మాట మనం విన్నాం, ఆయన మనసుకి స్వస్థతనిచ్చాడు. రెండవ మాట, ఆయన ఆత్మని స్వస్థపరిచాడు. పాపముల నుండి విడిపించి ఆయన ఆత్మని రక్షించాడు, నిత్య జీవానికి వారసునిగా చేశాడు. కాబట్టి రెండవ మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వింటుండగా ప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా సర్వ మానవాళికి పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవం ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నా పాపములను క్షమించండి, నీ శిలువ రక్తముతో నన్ను కడగండి, నీ కుమారునిగా నన్ను అంగీకరించండి అని నీవు అడిగితే ఇదే క్షణంలో ప్రభు నిన్ను దర్శించి నీ పాపములను కడిగివేసి నిన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేయగలడు. నిత్య జీవానికి, ఆ పరలోకానికి, మోక్షమునకు నిన్ను వారసునిగా చేయగలడు. కాబట్టి ప్రభు చెప్పిన రెండవ మాట, పక్షవాయు రోగంతో బాధపడుచున్న ఆ వ్యక్తితో చెప్పిన రెండవ మాట, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎంత ధన్యకరమైన విషయం, ఎంత ఆశీర్వాదకరమైన విషయం పిల్లరా. ప్రభు రెండు కార్యాలు, రెండు స్వస్థతలు ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతని మనసుకి స్వస్థతనిచ్చాడు, ఆయన ఆత్మకి స్వస్థతనిచ్చాడు. మూడవ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 6వ వచనం చివరి లైన్లో చూస్తే, ఆయన పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడిరి. మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. మూడవ మాట, ప్రభు సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ ఇంటికి నీ మంచం ఎత్తుకొని, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఆ మంచం ఎత్తుకొని వెళ్ళినట్టుగా ఇంటికి వెళ్ళను అనే మాట దేవుని వాక్యాలు చూస్తాం. పిల్లల, యేసుక్రీస్తు ప్రభువారు మూడవ కార్యంగా అతని శరీరమునకు స్వస్థతనిచ్చాడు. పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది ఆయన రోగములను స్వస్థపరిచే దేవుడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఇంకా అనేకమైన గంభీరమైనటువంటి కార్యాలు చేశాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారికి ఈ సృష్టి మీద అధికారం ఉంది. ఆయన సముద్రాన్ని గద్దించగలడు. పిల్లరా, ఆయన 2000 దయ్యములు పట్టిన సేన దయ్యములను వెళ్ళగొట్టిన దేవుడు. ఆయన దయ్యముల మీద అధికారం కలిగినటువంటి దేవుడు. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రోగముల మీద అధికారం గల దేవుడు, వాటిని తీసివేయగలిగినటువంటి శక్తిమంతుడు. నాలుగవది, ఆయనకు మనుషుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించి నిత్య జీవంలోనికి నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. పిల్లల, ఈ సమయంలో దేవుని వాక్యం వింటుండగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆ పక్షవాయు రోగముతో బాధపడుతున్న వ్యక్తి మనస్సుని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి యొక్క పాపమును, ఆత్మని స్వస్థపరిచాడు. మూడవది, అతని శరీరమును స్వస్థపరిచాడు. కాబట్టి ప్రభు సంపూర్ణమైన స్వస్థతను ఆ వ్యక్తికి అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. ఎవరైతే ఆయన ఎద్దకు వస్తారో ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ప్రియులరా. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కనికరము కలిగినటువంటి దేవుడు.
నీ జీవితాన్ని సంపూర్ణంగా స్వస్థపరిచి ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన పునరుత్థానుడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు, సమాధిని ఓడించిన దేవుడు, మరణపు ముళ్ళను విరిచివేసినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడి ఆ పరలోకానికి, ఆ నిత్య జీవానికి వాళ్ళు వారసులుగా చేయబడతారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎలాంటి సమస్య, ఎలాంటి రోగము, ఎలాంటి పాపము, ఎలాంటి బలహీనత నీకున్నప్పటికీ కూడా సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు ద్వారా రక్షింపబడాలని, స్వస్థపరచబడాలని, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. అలాంటి కృపా దీవెనల ఆశీర్వాదాలు ప్రభు మీకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.